నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. గణపతి నవరాత్రులు వస్తున్నాయి. మనకి రానున్నది వినాయక చవితి ఫెస్టివల్ ఉంది. ఆ పండక్కి స్వామివారిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి, అసలు వినాయక చవితి విశిష్టత, మనకి మధ్యలో మళ్ళీ గ్రహణం కూడా రావడం జరిగింది. మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. నవరాత్రులు ఈసారి 9 రోజులే పాటించాలి, 11 రోజులు పాటించొద్దు అనేవి చాలా మనకి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నీ మనకి పూర్తిగా నివారించడానికి చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు మనతో. స్వామి, చెప్పండి, అసలు వినాయక చవితి విశిష్టత ఏంటి? వినాయక చవితి విశేషమైనటువంటి ప్రక్రియ. ప్రకృతితో మనం అనుసంధానం చేసుకుంటూ జీవన గమనంలో ముందుకెళ్ళేటువంటి ఒక ప్రక్రియ. వినాయకుడు అంటేనే ప్రకృతి. కలియుగంలో గణపతి, కనకదుర్గ ఇద్దరు విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందిస్తూ ఉంటారు. అందులో వినాయకుడు విశేషం. వర్షాకాలంలో ఆ యొక్క వినాయకుడి పూజ 21 పదార్థాలతో, 21 ఆకులతో, 21 పుష్పాలతో రకరకాలుగా ఆ స్వామిని పూజించుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వినాయకుడు అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే వినాయకుడు. ఆ వినాయకుడిని మట్టితో మాత్రమే చేసి ఆ స్వామివారికి 21 పదార్థాలతో షోడశోపచార పూజ చేసి ఆ యొక్క వినాయకుడి విగ్రహాన్ని అనేక రకాలైనటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి ఆ యొక్క ఆ పత్రాలన్నింటినీ కూడా స్వామికి సమర్పించి వాటన్నిటినీ ఆ తర్వాత వినాయకుడిని తీసుకువెళ్ళి మన పక్కనే ఉండేటువంటి ఒక చెరువులో కానీ పారే నీళ్ళల్లో కానీ నిమజ్జనం చేస్తే అందులో ఉండేటువంటి ఒక ఔషధీ గుణాలతో ఆ నీటిని మనం తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి వినాయక చవితి అనేది చాలా విశేషంగా ప్రకృతితో కూడుకున్నటువంటి పండగనే. దాన్ని మనం అనేక రకాలుగా తీసుకెళ్తూ ఉన్నాం. ఆ రకంగా కాకుండా ప్రకృతితో కూడుకొని ఆ ప్రకృతికి సేవ చేసినట్టుగా, ప్రకృతికి ఔషధీ గుణాలు ఆ స్వామి ద్వారా అందించినట్టుగా స్వామిని పూజించి ఆ యొక్క వినాయక చవితిని విశిష్టంగా జరుపుకోవడం మనం నేర్చుకుంటే ఎంతో బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇక వినాయకుడిని మనం చవితి రోజున పూజించుకుంటూ ఉంటాం. ఆ రోజు ఆయన పుట్టినటువంటి విశేషమైనటువంటి రోజు. గణాధిపత్యం, గణపతి ఆధిపత్యం గణాలన్నిటికీ కూడా అధిపతిగా అయినటువంటి రోజు ఆ రోజు. కాబట్టి ఆ రోజు వినాయక చవితి మనం జరుపుకుంటూ ఉంటాం. స్వామి, వినాయక చవితి అనగానే దానికి కూడా ఈ మధ్యకాలంలో మనం టైమింగ్స్, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇలా చేయాలి అనేది ఉంది. మీరేమని చెప్తారు స్వామి? అంటే వినాయక చవితి రోజు ఏ గడియల్లోనే చేసుకోవచ్చా, కానీ దానికి కూడా ఒక టైం పరిమితి ఉంటుందా? వినాయక చవితి అనేది ఏ పండుగ అయినా కూడా సనాతన ధర్మంలో, వేదంలో ఎక్కడ చెప్పినా కూడా అపరానికి మధ్యాహ్న సమయం, పూర్వానికి అంటే శుభానికి ఉదయం బ్రాహ్మీ ముహూర్తం విశేషమని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కూడా మంగళ స్నానం ఆచరించి చక్కగా ఉదయం ఉండేటువంటి తిథిని పట్టుకొని ఆ రోజు మొత్తం ఆ వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా విశేషం. ఉదయకాలమే చేసుకోవడం చాలా మంచిది. ఉదయమే చేయడం చాలా ఉత్తమము. ఎక్కడైనా కూడా విగ్రహాన్ని ఇంట్లో చేసుకునేవాళ్ళు బ్రాహ్మీ ముహూర్తం కానీ సూర్యోదయ సమయంలో అనుష్ఠానంగా కూర్చొని సూర్యుడికి అభిముఖంగా, సూర్యుడు అంటే ఆదిత్యుడు ఏం చేస్తాడు? ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ కిరణాలు పడుతూ ఉంటే మనం పూజ చేసుకుంటే విశేష ఫలితం మనకు లభిస్తుందని ప్రమాణం. కాబట్టి సూర్యోదయాత్ పూర్వం లేచి సూర్యోదయం నుంచి మనకు ఉండేటువంటి మంచి చెడు అంతా శుద్ధి చేసుకొని చక్కగా సూర్యోదయం నుంచి అన్ని రకాలుగా ఆ పూజా కార్యక్రమం జరుపుకుంటే విశేష ఫలితం ఇస్తుందని నా మంచి అభిప్రాయం. సూర్యోదయం నుంచి ఏ టైం వరకైనా మనం భోజనం చేయకముందు, ఏమైనా అవి తినకంటే ముందు చేస్తే ఏకాగ్రతగా ఉంటుంది. కాబట్టి భోజనం చేయకముందు పూజ చేయండి అని చెప్పి ధర్మం చెప్పడం జరిగింది. ఉదయం చేసుకుంటే మంచిది. దీన్ని కన్ఫ్యూజేషన్ చేస్తూ ఒకరోజు ముందు వచ్చింది తెల్లారి వెళ్ళిపోతుంది, ఇటువంటి ఏవి కూడా పిచ్చిగా తప్పుదో పట్టించే ప్రయత్నం మనం చేయకూడదు. చవితి అనేది ఎప్పుడొచ్చింది అనేది కాదు, సూర్యోదయానికి ఉందా లేదా అనేది విశేషం. అదే సంకటహర చతుర్థి వస్తే చంద్రోదయానికి ఉందా లేదా అనేది చూస్తారు. ఏ పండగకైనా ఆ యొక్క పండగ విశేషణను దృష్టిలో పెట్టుకొని ఏ సమయంలో చేయాలా అనేది, ఉదయం చవితి ఉంది అంటే ఆ రోజు వినాయక చవితి చేసుకోవడం విశేష ఫలితం లభిస్తుంది. ఆ రోజే ప్రారంభం చేసుకోవాలి, ఆ రోజే చేయాలి. అదేవిధంగా వినాయక చవితి అనేది సశాస్త్రీయంగా ఒకరోజు కార్యక్రమం. ఆ రోజు వినాయకుడిని పెట్టుకొని సాయంత్రం కానీ మళ్ళీ తెల్లారి కానీ నిమజ్జనం చేసుకొని ఉంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ తెల్లారి ఋషి పంచమి వ్రతం అని, అంతకంటే ముందు రోజు హరితాళికా వ్రతం అని ఇవన్నీ ఉంటాయి. అదే ఈ చక్కగా మన భారతదేశంలో లోకమాన్య తిలక్ గారు మనందరికి కూడా ఈ యొక్క సంఘటితం, హిందువులంతా కూడా సంఘటితం కావాలా, ఈ ధర్మం ఎటో వెళుతుంది, చక్కగా వేరే
రాష్ట్రం వాళ్ళు అంటే వేరే దేశం వాళ్ళు మన రాజ్యాన్ని మన యొక్క ధర్మాన్ని పాడు చేస్తున్నారనే ఒక మంచి ఆలోచనతో ఇది కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఒక తప్పు, మన అందరం కూడా సంఘటితం కావాలని చెప్పి ఎక్కడో ఏదో మహానగరంలో ఒక దగ్గర ప్రారంభం చేశారు. 2 రోజులు పెట్టడం, 3 రోజులు పెట్టడం, 5 రోజులు పెట్టడం, ఇట్లా చక్కగా ఎవరెవరి శక్తి అనుసారంగా వాళ్ళ కమ్యూనిటీ కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఉండేటువంటి ఒక వాతావరణంతో నిర్ణయం తీసుకోవచ్చు. ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా చేయాలని శాస్త్రం చెప్పింది. 11 రోజుల వరకు కూడా చేయొచ్చు అని చెప్పింది. 21 రోజు కూడా చేయొచ్చు అని చెప్పింది. చేసుకోవచ్చు, పూజ రోజు కూడా చేయొచ్చు, దోషం అయితే ఏం లేదు. కానీ ఏ మంటపంలో వినాయకుడిని పెట్టినా, ఏ ఇంట్లో వినాయకుడిని పెట్టినా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయడం చాలా అవసరం. మనందరం ఈ కాలమానం ఏమవుతుందంటే ఉదయం చేయట్లేదు ఎవరు పూజలు, సాయంత్రం ఆర్భాటానికి అలంకారాలకి చూయించుకోవడానికి పూజలు చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా ఉదయం చేసేటువంటి ఒక పూజ విశేష ఫలితం ఇస్తుంది. కాబట్టి ఉదయం తప్పకుండా చేయాలా, సాయంత్రం కూడా తప్పకుండా చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎవరెవరి వాళ్ళ యొక్క అనుకూలాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఒక ధనాన్ని, ధర్మాన్ని, నడవడిని, అక్కడ ఉండే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని 1 రోజు, 3 రోజులు, వేసిలో 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఈ రకంగా చేయొచ్చు. ఈ సంవత్సరం ఏమైందంటే మనకి గ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ప్రతి పదార్థం కూడా విషపూరితం అవుతుంది చంద్రగ్రహణం పట్టినప్పుడు. కాబట్టి ఆ పదార్థాన్ని తిరిగి మళ్ళీ శుద్ధి చేసుకొని వాడమని చెప్పడం జరిగింది. కాబట్టి అంత లోపలనే మనం వినాయకుడిని 11వ రోజులు పూజ చేసి 11వ రోజున మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మన అనుకూలంగా చూసుకొని నిమజ్జనం చేస్తే ఆ పూజా కార్యక్రమం సంపూర్ణమైపోయి తెల్లారి మళ్ళీ గ్రహణం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పూజా ద్రవ్యాలన్నీ కూడా ఉపయోగయుక్తం కావు. కాబట్టి అంత లోపలనే నిమజ్జనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం 9 రోజులు పెట్టాలా, 8 రోజులు పెట్టాలా, ఇటువంటి ఏవి కూడా అనవసరంగా జనాల్ని ఏమీ తెలియని వాళ్ళని మిస్గైడ్ చేసినట్టుగా అవుతుంది. కాకుండా 1 రోజైతే వినాయకుడి పూజ ఖచ్చితంగా చేయాల్సిందే. తర్వాత మన శక్తి ఉంటే 3 రోజులు పెట్టుకోవచ్చు, 5 రోజులు పెట్టుకోవచ్చు, 7 రోజులు పెట్టుకోవచ్చు, లేదంటే 9, 11 కూడా పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం మళ్ళీ అంతకంటే ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే మనం కలశం పెట్టుకుంటాం వినాయకుడిని పెట్టినప్పుడు, ఆ కలశంలో జలాన్ని వేస్తాం, అన్నీ వేస్తాం. ఆ జలం మళ్ళీ నిరుపయోగం. ఎప్పుడైనా గ్రహణం పట్టిన తర్వాత పట్టినప్పుడు ఉండే పదార్థం తినేది కానీ తాగేది కానీ అది విషపూరితం అవుతుంది. దానిపైన దర్భలు వేస్తారు, తప్పని పరిస్థితిలో దర్భలు వేస్తూ ఉంటారు. కాబట్టి అది మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ ప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ చేయాల్సి వస్తుంది వినాయకుడి యొక్క కలశం. కాబట్టి మనకు 1 రోజు చేయమన్నారు, మనం సంతోషంగా ఎక్కువ రోజులు చేస్తున్నాం. చేసేదానికి కూడా ఒక సిస్టమ్ అనేది అవసరం. కాబట్టి వచ్చేటువంటి గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకొని 11వ రోజు వరకు ఉంచుకొని 11వ రోజు నిమజ్జనం చేసి తెల్లారి గ్రహణానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అందరూ కూడా పాల్గొనవచ్చు అనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను.